హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం ప్రీవియస్ పేపర్స్లోని ఆర్డర్ అండ్ డిగ్రీ కాన్సెప్ట్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఇచ్చారేమో చూద్దాం. తర్వాత యూనిట్ 1లోని రిమైనింగ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ జాయిన్ ద క్లాస్. ఫస్ట్ బీటెక్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ 2024లో ఇచ్చిన సెట్ 1 పేపర్లో ఫస్ట్ బిట్ 1A కనుక చూసినట్లయితే find the order of a differential equation d square y by dx square plus 2 dy by dx whole square is equal to 5y. 2 marks ఇచ్చారు. సెట్ 2 చూసినట్లయితే find the degree of a differential equation 5 plus dy by dx whole square whole to the power of 5 by 3 is equal to 2 d square y by dx square. Find the order of the differential equation dy by dx whole square minus 4y is equal to 0. Find the degree of the differential equation dy by dx whole square plus 4y is equal to 0. First set, find the order of the differential equation d square y by dx square plus 2 dy by dx whole square equal to 5y. ఆర్డర్ అంటే ఏమిటి? ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అంటాం. ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డెరివేటివ్స్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, దిస్ ఈజ్ సెకండ్ డెరివేటివ్. రెండిట్లో హైయెస్ట్ వన్ ఏంటి? సెకండ్ డెరివేటివ్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో ఆర్డర్ ఆఫ్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది? 2. నౌ రైట్ డౌన్, ఆన్సర్ దిస్ వన్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ is d square y by dx square plus 2 into dy by dx whole square is equal to 5y. So highest derivative 2 kabatti order of this given differential equation is equal to 2. Find the degree of the differential equation. ఇచ్చిన differential equation ఎలా ఉంది? Given differential equation is 5 plus dy by dx whole square whole to the power of 5 by 3 is equal to 2 into d square y by dx square. ఈ ప్రాబ్లంలో కనుక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ 5/3 అని ఉంది. ఈ 5/3 ఒరిజినల్గా మనం ఎలా రాయొచ్చు? క్యూబ్డ్ రూట్ ఆఫ్ 5 ప్లస్ dy by dx whole square whole to the power of 5 is equal to 2 into d square y by dx square. Isn't it? ఈ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే హియర్ యూ ఫౌండ్ దాట్ అ రాడికల్. సో డిగ్రీ డెఫినేషన్ ప్రకారం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంపల్సరీగా రాడికల్స్, ఫ్రాక్షన్స్ ఉండకూడదు. ఆ తర్వాతే మనం డిగ్రీ క్యాల్కులేట్ చేస్తాం. సో వీ మస్ట్ రిమూవ్ దిస్ రాడికల్. ఎలా రిమూవ్ చేస్తాము? ఇక్కడ ఏముంది? 5/3 ఉంది. సో బోత్ సైడ్స్ కనుక మనం క్యూబింగ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఈ రాడికల్ ఎలిమినేట్ అవుతుంది. చూడండి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? దీన్ని మళ్ళీ తిరిగి ఒరిజినల్ ఫామ్లో తీసుకొచ్చేస్తున్నాను. 5 ప్లస్ dy by dx whole square whole to the power of 5 is equal to ఒరిజినల్ ఫస్ట్ ఇచ్చిన ఫామ్లో రాసి దాన్ని క్యూబ్ చేస్తున్నాను. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏమవుతుంది? 3 గెట్ క్యాన్సిల్. వాట్ ఇట్ రిమైన్స్? 5 ప్లస్ dy by dx whole square whole to the power of 5 is equal to 2 cube means 8 d square y by dx square whole cube. Okay, according to the definition of a degree, the degree of a differential equation is nothing but the highest degree
of the highest derivative which occurs in it after it was free from radicals and fractions. చూడండి ఇప్పుడు మనకి ఎక్కడ రాడికల్స్ కనిపించట్లేదు, ఫ్రాక్షన్ ఫార్ములే లేదు, కాబట్టి హైయెస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ డెరివేటివ్ ఉంది d²y/dx², దాని పవర్లో ఎంత ఉంది, 3 ఉంది. సో వాట్ విల్ బి యువర్ డిగ్రీ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ 3. ఇస్ ఇట్ క్లియర్? సెట్ 3లో ఏమడిగారు, ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx² minus 4y is equal to 0. Solution. Again, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, dy/dx² minus 4y is equal to 0. హైయెస్ట్ డెరివేటివ్ ఏముంది ఇచ్చిన ఈక్వేషన్లో, హైయెస్ట్ డెరివేటివ్ వచ్చి dy/dx మాత్రమే ఉంది. So what will be the order of this equation? Nothing but 1. Find the degree of the differential equation dy/dx² plus 4y is equal to 0. Write the given equation, given differential equation. Given differential equation is dy/dx² plus 4y is equal to 0. డిగ్రీ అనగానే మనం ఫస్ట్ రాడికల్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటాం. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఎక్కడ కూడా రాడికల్స్ లేవు, కాబట్టి ఫ్రాక్షన్స్ లేవు, రాడికల్స్ లేవు. కాబట్టి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి హైయెస్ట్ డెరివేటివ్ ఏమిటి, dy/dx. దాని పవర్ ఏముంది, హైయెస్ట్ డిగ్రీ ఏంటి, 2. సో డిగ్రీ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇస్ ఇట్ క్లియర్?